ఏడ్చి నిలబడితే ఏం వస్తుంది చెప్పు? వెళ్ళి దగ్గరుండి ఆ పసుపు దంచే కార్యక్రమం చూడు. ఎంతైనా నువ్వు ప్రేమించినవాడు ఆనందంగా ఉంటే నీకు కూడా ఆనందమే కదా. సూపర్ ఉన్నావు హరి. అదంతే హరి! ఇప్పుడు ఏంటి హరి ఇది? ఏం జరుగుతోంది? నువ్వు వీళ్ళాడే ఆటలో కీలుబొమ్మగా మిగిలిపోతున్నావు హరి. నువ్వు ఈ ప్రణవిని ప్రేమించలేదు. ఈ ప్రణవి ఎవరో నీకింతకు ముందు తెలీదు. ఈ ప్రణవిని నీ జీవితంలోకి తీసుకొచ్చిందే ఊర్మిళ. హరి, దయచేసి నా మాట నమ్ము హరి. మనం ప్రేమించుకున్నాం హరి. ఈ ప్రణవి డబ్బు కోసం ఇలా చేస్తోంది. ఊర్మిళ ఆంటీ, ఊర్మిళ ఆంటీ, వస్తున్నా హరి. ఏంటంటే అసలు ఇంట్లో శుభకార్యం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది? ఇలాంటి అడ్డమైన వాళ్ళందరినీ ఎందుకు లోపలికి రాణిస్తున్నారు? అసలు ఎవరు రమ్మన్నారు ఈవిడ్ని? ఎవరు లోపలికి రానిచ్చారు? సెక్యూరిటీకి మీరు చెప్పలేదా? తీసుకెళ్లి బయటికి గంటేయండి. ఈవిడికి నాకు సంబంధం లేదని పోలీసులు ఎంక్వైరీలో చెప్పారు కదా, మళ్ళీ ఈవిడెందుకు వస్తుంది? దయచేసి వెళ్ళిపోమని చెప్పండి ఆంటీ. నీకెలా చెప్తే అర్థం అవుతుంది హరి? మనిద్దరం ప్రేమించుకున్నామని నన్ను ఎలా ప్రూవ్ చేయమంటావు? కావాలంటే మన ఊరు వెళ్దాం. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు నా కోసం ఎంతలా నిలబడ్డావో అలానే నేను ఎలాంటి దాన్నో దాక్షాయణి అత్తయ్య, మావయ్య మనిద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు హరి. ఇదిగో చూడు, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఇంతకుముందు నేను దాక్షాయని అమ్మని, భద్రాచలం నాన్నని కూడా అమ్మా నాన్నలు కాదనుకున్నాను. కానీ పోలీస్ ఎంక్వైరీలో నిజాలు బయటపడ్డాయి. వాళ్ళిద్దరూ మా అమ్మా నాన్నలని సాక్ష్యాలు సంపాదించారు. కానీ నీ విషయంలో మాత్రం నువ్వెవరో తెలీదని చెప్పారు. అసలు నీకు నాకు ఏ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైనా అర్థమైంది కదా? నువ్వు వాడుతున్న నాటకాలన్నీ బట్టబయలయ్యాయి. పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. నువ్వింకా నా వెంట ఎందుకు పడుతున్నావు? నీకు డబ్బే కావాలంటే చెప్పాను కదా, నన్ను విసిగించకుండా ఉంటే ఎంత కావాలో అంత అరేంజ్ చేస్తానని. అయినా ఎందుకు టార్చర్ చేస్తున్నావు? మా ఇద్దరిని ఎందుకు విడదీయాలని చూస్తున్నావు? నీలాంటి వాళ్ళని నేను నా దగ్గర కూడా రానివ్వను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అంతకు ముందులాగా ఈసారి కూడా
అందరి ముందు మెడ పట్టుకొని బయటికి గెంటాల్సి వస్తుంది. హరి, నువ్వు ఆవేశపడకు. నేను చెప్పేది విను హరి, ఒక్కసారి వదలండి. అయ్యో, నేను చెప్పేది వినండి.